రామకృష్ణ అండి. మేము తాళ్ళరావు నుంచి వచ్చామండి. తాళ్ళరావు కేశవపురం అండి మాది. 8 గంటలకు వచ్చాము. కొబ్బరికాయల వ్యాపారం. ఓ డింపు మనిషి, ఓ పోగేసిన కుర్రాడు, నేను వచ్చామండి. మా డ్రైవర్ ఏమో బయటికి వెళ్ళాడండి. మేము కాయలు 8 గంటలకు వచ్చి టిఫిన్ చేస్తుంటే వాళ్ళ అన్నయ్య గారు లోపల టిఫిన్ చేసి నిలబడ్డామండి. వాళ్ళ అన్నయ్య గారు వచ్చి కేకలు వేసుకుంటూ వచ్చాడు. కేకలు వేసుకుంటూ వస్తే నాదిరా నీకు సంబంధం ఏంటో వాళ్ళ తమ్ముడు అన్నాడండి. ఆయన కేకలేసి ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడండి. ఇంటికి వెళ్ళిపోయాడండి. కత్తెట్టుకుని వచ్చాడండి. వాళ్ళ తమ్ముడు గారు ఈ లోపల ఫోన్ మాట్లాడుతున్నాడండి. వెనక బారి చూసి పీకి మీద 4 నరుకులు నరికి. చనిపోయిన ఆయన పేరే నూకరాజు అండి. నరికిన ఆయన ఏమో ఏడుకొండల గారు. ఓ నరికేటండి. నరికేటప్పటికి పడిపోయాడండి ఆయన. మళ్ళీ పడిపోయిన వెంటనే నడుము మీద కాల్ వేసేయండి. ఇంకో 2వ నరికాడండి. బాబు చంపేస్తావేటని నేను ముందుకు వెళ్ళానండి. నా మీద కత్తి తీసిరాడండి. నేను భయంతో పరిగెత్తిపోయానండి. పరిగెట్టుకుని పోయి ఇంకా నా వెనకాల కత్తి తట్టుకుని తరుముకుంటూ వచ్చాడండి. నన్ను మల్లవరం జంక్షన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనేటప్పుడు ఎస్ఐ గారు ఫోన్ చేస్తే ఎస్ఐ గారు వచ్చారండి. ఎస్ఐ గారు సిఐ గారు వచ్చారండి. ఇంతవరకు జరిగిందండి. అప్పటికే జరిగిపోయిందండి. చనిపోయాడని ఇంకా మేము డిస్టర్బ్ అయిపోయి వెళ్ళిపోయానండి. నేను ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనేటప్పుడు ఫోన్ చేశానండి. నేనే వస్తాను ఉండమ్మా అని ఎస్ఐ గారు అన్నారు. ఆయన మా వెనకాల నన్ను తరుముకుంటా వచ్చండి. అక్కడ ఆటో ఎక్కి వెళ్ళిపోయాడండి. మరి ఎలాగ వెళ్ళాడు అనేది మనకు తెలియదు సార్. నన్ను మల్లవరం సెంటర్ దాకా తరుముకొచ్చాడు. ఇక్కడి నుంచి కిలోమీటర్ ఉంటుంది సార్. అక్కడ ఒక ఆయన బతుమాలితే బండి ఎక్కించుకుని మెయిన్ రోడ్డుకి తీసుకొచ్చాడండి. కూడా నేను దొరికితే నన్ను నరికేసిందండి ఆయన. నేను తప్పుకున్నాను కానండి నా అదృష్టం కొద్ది, లేకపోతే నేను బలైపోతానండి ఆయన. నా మీద కత్తి తిప్పేసాడండి నాకు. ఇంకా నేను నా వెనకాల కత్తిచ్చుకుని పరిగెడుతుంటే ఎంత దూరం అంటే పరిగెడుతున్నాను నాకండి. ఆ సమయంలో మా దింపైన కుర్రోడు పోగొట్టినాయనండి. వాళ్ళ మీద తిప్పుతుంటే వాళ్ళు పరిగెట్టుకుని చీలాట కూడా వాళ్ళు పరిగెత్తుకున్నారండి. వాళ్ళు పరిగెత్తుకుని వాళ్ళ పక్క పొరుగు నేను పక్క పొరుగు అండి. నేను రోడ్డు అప్పుడు పరిగెడతాను. నా వెనకాల అతను తరుముకుంటా వచ్చాడండి. వచ్చి నేను బండి ఎక్కి వెళ్ళిపోతే ఆయన మరి ఆ సెంటర్కి వచ్చేటోడికి ఆటో ఎక్కి వెళ్ళిపోతామని చూశానండి. నేను ఇంకా ఆ పక్కన దోకుని మల్లవరం సెంటర్లో ఈ నివాసంలో ఆయన ఉంటున్నారండి. వాళ్ళ అమ్మాయి వాళ్ళ తమ్ముడు ఉంటున్నారండి. ఇద్దరు ఉంటున్నారండి. భార్యాభర్తలు వాళ్ళు ఉంటున్నారండి. ఆ సంఘటనలో భార్య ఉందండి, పిల్లలు ఉన్నారండి. భార్యని కూడా తిడుతుంటే భార్య మీద తిప్పుతున్నాడని భార్య వెనక వచ్చిందండి. నా వెనకాల నేను ఇంకా ఆమెను చూడలేదండి. నేను పరిగెడుకుని చూసుకుంటాను కానీ ఇంకా ఆమె ఏమని చూడండి సార్. ఈరోజు ఉదయం సుమారు 9:30 గంటల ప్రాంతంలో కోరంగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మల్లవరం గ్రామం పెద్దపేట అనే ఒక హ్యామ్లెట్ ఉంది. అక్కడ అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం మీద వెంటపల్లి నూకరాజు అనే అతన్ని వాళ్ళ అన్నయ్య అయిన వెంటపల్లి ఏడుకొండలు కత్తితో నరికి చంపడం జరిగింది. వీరిద్దరికీ ఒక ఇల్లు వివాదం, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఆస్తుల వివాదం, ఉమ్మడి ఆస్తుల వివాదం మీద కోర్టులో కూడా కేసులు ఉండటం జరిగింది. దాని మీదట ఈరోజు అన్నగారు తమ్ముడిని చంపేయడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ నిమిత్తం మేము వచ్చి దీని మీద ఎంక్వైరీ నిర్వహిస్తున్నాం. ముద్దాయిని తొందరలోనే పట్టుకొని న్యాయస్థానం ముందు హాజరుపరుస్తాం. చనిపోయింది నూకరాజు, చంపిందేమో ఏడుకొండలు. వాళ్ళ బ్రదరే, ఓన్ బ్రదర్. ఓన్లీ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ లేదండి. ఇంకా ఎంక్వైరీ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.